రేవంత్ సర్కార్ రాష్ట్రంలో నిర్బంధ పాలన కొనసాగిస్తుంది. ప్రజల భూ హక్కులను కాలరాయడమే కాకుండా నిజ నిజాలు బయటకు రాకుండా అణచివేతకు దిగుతోంది. తాజాగా లగచర్ల బాధితులను కలిసేందుకు ప్రయత్నించిన మహిళా సంఘాల నిజ నిర్ధారణ కమిటీ సభ్యులను పోలీసులు అడ్డుకున్నారు. పోలీసులు మహిళా సంఘాల నేతల మధ్య పెనుగులాట జరగడంతో తుంకిమెట్లలో ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. నిజాలను తొక్కిపెట్టడానికి ఇంకెంతమంది గొంతు నొక్కుతారని బీఆర్ఎస్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. లగచర్ల బాధితులను కలిసి పరామర్శించేందుకు బయలుదేరిన మహిళా సంఘాల నిజ నిర్ధారణ కమిటీ సభ్యులను పోలీసులు అడ్డుకున్నారు. మహిళా సంఘాల జేఏసీ నాయకులు పీఓడబ్ల్యూ సంధ్య, పద్మజాష, ఝాన్సీ, అనసూయ, సజయ, సిస్టర్ లిల్లీ, గీతతో కూడిన నిజ నిర్ధారణ బృందం మంగళవారం లగచర్ల బాధితులను కలిసేందుకు వెళ్లడానికి ప్రయత్నించారు. అయితే బోరాంసుపేట మండలంలోని తుంకిమెట్ల వద్ద వాళ్లను పోలీసులు అడ్డుకున్నారు. జిల్లా ఎస్పీతో పాటు ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాంతో మాట్లాడినప్పటికీ వారిని వెళ్లనిచ్చేందుకు పోలీసులు అనుమతించలేదు. మీడియా లేకుండా వెళ్తామని, తమతో పాటు పోలీసులు కూడా రావచ్చని కోరినా ససేమిరా అన్నారు. పోలీసులు కమిటీ సభ్యుల మధ్య పెనుగులాట జరిగింది. ఈ క్రమంలో మహిళా సంఘాల నేతల దుస్తులు చినిగిపోవడంతో పోలీసులపై నిజ నిర్ధారణ కమిటీ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో అక్కడ తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. రాష్ట్రంలో నిర్బంధ, ప్రజా వ్యతిరేక, కార్పొరేట్ అనుకూల పాలన సాగుతోందని పీఓడబ్ల్యూ సంధ్య విమర్శించారు. బాధితులను కలిస్తే నిజాలు బయటపడతాయన్న భయంతోనే తమను అడ్డుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. భూములు ఇచ్చేది లేదని చెప్పే హక్కు కూడా రైతులకు లేదా అని ప్రశ్నించారు. అసభ్య పదజాలంతో దూషిస్తూ పోలీసులు లైంగికంగా వేధించారని, అక్రమంగా అరెస్టులు చేశారని, తమకు అండగా నిలవాలని బాధితులు ఫోన్లు చేసి కోరుతున్నారని తెలిపారు. చివరకు బాధితులను కలవడానికి వెళ్తుంటే పోలీసులు తన దుస్తులు చింపేశారని సంధ్య ఆరోపించారు. ప్రభుత్వం, పోలీసులు వ్యవహరిస్తున్న తీరు చూస్తుంటే అనుమానంగానే ఉందన్నారు. బాధితులకు తాము అండగా ఉంటామని చెప్పారు. లగచర్ల ఘటనపై ప్రతి ఒక్కరూ స్పందించాలని సంధ్య పిలుపునిచ్చారు. రాష్ట్రంలో విధ్వంస పాలన సాగుతుందన్నారు సోషల్ యాక్టివిటీస్ సజయ. ప్రభుత్వం ఎన్నికల హామీలను అమలు చేయకపోగా గ్రామాల్లో పోలీసులు నిర్బంధకాండ కొనసాగిస్తున్నారని మండిపడ్డారు. ప్రజల భూములను కాపాడుకోవడం అనేది వారి హక్కు అని స్పష్టం చేశారు. రాహుల్ చెప్పే రాజ్యాంగ రక్షణ ఇదేనా అని సజయ ప్రశ్నించారు. లగచర్లలో ఫార్మసిటీ ఏర్పాటును ప్రభుత్వం తక్షణమే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. అధికారంలోకి రాగానే మీరు చేస్తున్నటువంటి పని అంటే మీరు ఇస్తున్నటువంటి ఇన్స్ట్రక్షన్స్ పోలీసులకు కావచ్చు, ఇతర యంత్రాంగానికి కావచ్చు ఇస్తున్నటువంటిది, తర్వాత ఆ లంబాడి తండాల ప్రజలు బయట సమాజంతో కలవడానికి వీలు లేదు అనేటటువంటి నిర్బంధం ఏదైతే పెడుతున్నారో ఎట్టి పరిస్థితుల్లోనూ మీ ప్రభుత్వానికి ఇది మంచిది కాదు. చాలా తొందరలోనే మీరు చాలా వ్యతిరేకతను మూట కట్టుకున్నారు. ఇది మాత్రం మేము చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాము. తర్వాత ప్రివెంటివ్ అని చెప్పి పదే పదే మాట్లాడటము, లేడీ కానిస్టేబుల్స్ ని ఉసిగొల్పటము, సీనియర్ యాక్టివిస్ట్ పీఓడబ్ల్యూ సంధ్య అంటే లగచర్లలో నిజ నిర్ధారణ కోసం వెళ్లిన మహిళా సంఘాల నేతలను పోలీసులు అడ్డుకుని దౌర్జన్యం చేయటం అమానుషమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. నిజ నిర్ధారణ కమిటీలను అడ్డుకోవడం అంటే ప్రభుత్వం తప్పు చేసినట్లు ఒప్పుకున్నట్లేనన్నారు. సీఎం రేవంత్ ఇలాకలో ఇంత నిర్బంధం ఎందుకు? కొడంగల్ ఏమైనా పాకిస్తాన్ బార్డర్లో ఉన్నదా అని ప్రశ్నించారు. వాస్తవాలు తొక్కిపెట్టేందుకు కాంగ్రెస్ సర్కార్ ఎందుకు ప్రయత్నిస్తుందని మండిపడ్డారు. మహిళా సంఘాలను అడ్డుకున్నందుకు క్షమాపణ చెప్పి లగచర్లలో నిర్బంధాన్ని ఎత్తేసి ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించాలని కేటీఆర్ ఎక్స్ వేదికగా డిమాండ్ చేశారు. నిజ నిర్ధారణ కోసం లగచర్లకు వెళ్లిన సామాజిక కార్యకర్తల్ని పోలీసులు అడ్డుకోవటం దుర్మార్గమన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. అధికారం ఉందని రేవంత్ రెడ్డి సాధారణ ప్రజలనే కాదు, జర్నలిస్టులు, మానవ హక్కుల కార్యకర్తలను నిర్బంధాలకు గురి చేస్తున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు.
లగచర్ల గిరిజన బిడ్డలకు జరిగిన అన్యాయం వెలుగు చూడకుండా ఎంతమందిని అడ్డుకుంటారు, ఇంకెంతమంది నోళ్లు మూయిస్తారని హరీష్ రావు ప్రశ్నించారు. పోలీసుల నిర్బంధమేనా కాంగ్రెస్ ఇచ్చిన 7వ హామీ అని నిలదీశారు. కంచెలు, ఆంక్షలు, నిర్బంధాలు లేని పాలన అన్నారు. కానీ అవేవీ లేకుండా ఈ ప్రభుత్వానికి రోజు గడవటం లేదని హరీష్ రావు ఎక్స్ వేదికగా మండిపడ్డారు. రేవంత్ సర్కార్ దౌర్జన్యపు పాలనపై రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. ప్రజల భూమి హక్కులపై ప్రభుత్వం దాడి చేయటం సరికాదని జనం అంటున్నారు. భూమి ఉన్న చోటే కంపెనీలు పెట్టాలే కానీ గుంజుకొని పెట్టడం సరికాదన్నారు.